రేవంత్ ఉత్తమ్ పాలమూరుకి నీళ్లు రాకుండా చేస్తున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కరువుని సాకుగా చూపించి రైతులకి నీళ్లు ఇవ్వట్లేదన్నారు. యారోపల్లి కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇది ఒక డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. 10 సంవత్సరాల పాటు ఉండి కూడా 3 టీఎంసీలు అనుకున్నది మొత్తం కలిపితే. ఎల్లూరు, సింగోటం, జునబడ, గుడిపల్లి మొత్తం కలిపితే 4 టీఎంసీలే. మరి ఒక్క రిజర్వాయర్ 50 టీఎంసీలు కట్టి 5 లక్షల ఎకరాలకు బారేటువంటి మహాత్మా గాంధీ ఈ ప్రాజెక్టుకు మరి ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినారు? ఒక లెక్క. ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూచిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, లక్షద్వీపుల గట్టు కూడా నీళ్ళు ఇస్తాం. అట్లాగే జూరాల పైన ఉన్నటువంటి మీరు 10 ఏళ్ళు కట్టలేకపోయినా దానిపైన రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. కనీసం అంటే 30-40 టీఎంసీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాం. తుమ్మిళ్ళ కాడ కూడా 1 టీఎంసీ రిజర్వాయర్ వాళ్ళు చేయలేవాళ్ళు. దగ్గర కనీసం 4-5 టీఎంసీ పైన అది కూడా రిజర్వాయర్ నిర్మాణం చేయడం కోసం ఇప్పటికే ఫైల్ రన్ అవుతా ఉంది. 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ ముట్టడిస్తారంట. నార్లాపూరు నీళ్లు రిజర్వాయర్ ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ముందుకు పోయి వట్టెన్ నుంచి అదే కరివెన దాటి ఉదండాపూర్ నీళ్ళు పోవాలంటే అవి పూర్తి కావాలన్నా వద్దా? రెండవది, అసలు మీరు ఏం చేస్తారు? దానికి శాంక్షన్ లేదు కదా. ఆ రిజర్వాయర్ల నుంచి మీకు కాలువలకు నీళ్ళు పడ్డ, కాలువలకు శాంక్షనే లేదు కదా.